ఏంట్రా అలాగే ఎండ్ పాయింట్ సర్కిల్ ఎండ్ పాయింట్ ఆ పాయింట్ ని ఇలా స్ట్రైట్ గా ప్రొజెక్ట్ చేయండి. లైన్ ఎంత రావాలంటే ఎగ్జాక్ట్ గా కింద ఎంత ప్రొజెక్ట్ చేస్తే ఆ లైన్ కూడా అంతే రావాలి. ప్రొజెక్ట్ చేసిన తర్వాత దీన్ని జాయిన్ చేయండి. సర్కిల్ లో పాయింట్ ప్రతి దాకా ప్రొజెక్ట్ చేయండి. మనకి నేను యాంగిల్ పెట్టలేదు కాబట్టి 5' పాయింట్ లైన్ పైకి వెళ్తున్నాం. మీరు యాంగిల్ తో పెడితే కరెక్ట్ అది కూడా ఎడ్జ్ కి టచ్ అవుతుంది. ఓకేనా? రెండు పాయింట్ ఒకే లైన్ మీద కోయిన్సైడ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే 8 ఈ 8 4 కూడా ఇలా కలుస్తాయి. నేను యాంగిల్ పెట్టలేదు కాబట్టి కొంచెం క్రాస్ వస్తుంది. మీరు కరెక్ట్ గా పెట్టండి. తర్వాత 9 3 నెక్స్ట్ 10 ఈ పాయింట్ లో టీజన్ కలుస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ 11 1 ఒకే దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. ఇక్కడ అర్థమైంది అందరికి? సర్కిల్ ని లైన్ తో ఈక్వల్ పార్ట్స్ చేసి ప్రొజెక్ట్ చేసాం అంతే. నెక్స్ట్ మన కింద లైన్ మీద పెట్టిన పాయింట్స్ ని ఇక్కడ సెంటర్ పాయింట్ ని నేమ్ పెట్టండి. ఫస్ట్ సెంటర్ పాయింట్ ఆరిజిన్ లో పాయింట్ ఇక్కడ కింద లైన్ లో మనం పెట్టిన 1 పాయింట్ ని ఆ సెంటర్ లైన్ వరకు పైకి ప్రొజెక్ట్ చేయాలి. O2 O3 O4 O5 O6 O7 O8 O5 O9 నెక్స్ట్ సర్కిల్ తీసుకోండి. సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్ ఒక రేడియస్ తీసుకుని ఎంత? సర్కిల్ రేడియస్ ఎంత? 25 mm రేడియస్ తీసుకొని జాగ్రత్తగా ఇక్కడే O1 దగ్గర సెంటర్ పెట్టాలి. సర్కిల్ లో 25 రేడియస్ తీసుకొని O1 సెంటర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ సర్కిల్ మీద 1 పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 పాయింట్ సార్. ఆ 1 పాయింట్ లైన్ ఉందో చూసారా? 1 పాయింట్ లైన్ అంటే వస్తుంది. ఇదే 11 పాయింట్ 1 పాయింట్ రెండు లైన్ కలిపి ఒకటే లైన్. అర్థమైందా? సర్కిల్ రేడియస్ 25 తీసుకోండి. O1 సెంటర్ పెట్టండి. ఈ సర్కిల్ మీద 1 పాయింట్ లైన్ దీనికి పెట్టాల్సింది యాక్చువల్గా. నేను యాంగిల్ పెట్టడం కదా కొంచెం పక్కెళ్ళింది. ఓకేనా? ఆ పాయింట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ మీద O1 దగ్గర నుంచి ఆర్క్ కొట్టాలి. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కొట్టాలి. నెక్స్ట్ సేమ్ రేడియస్ 25 O2 సెంటర్. ఈసారి సర్కిల్ మీద సెకండ్ పాయింట్ ఇదే పాయింట్ కదా, లైన్ ఈ లైన్ కదా వస్తుంది. O2 నుంచి ఈ లైన్ మీద ఒక సేమ్ రేడియస్ O3 సెంటర్. సర్కిల్ మీద థర్డ్ పాయింట్ లైన్ అంటే సెంటర్ లైన్ వస్తుంది. O3 నుంచి ఆ లైన్ మీద కాదు, సేమ్ రేడియస్ నౌ సెంటర్ O4. సర్కిల్ మీద ఫోర్త్ పాయింట్ లైన్ ఈ లైన్ వస్తుంది. O4 నుంచి లైన్ మీద ఒక ఆర్క్ సేమ్ రేడియస్ సెంటర్
ఇక్కడ నుంచి ఇక్కడ ఒక O9 సెంటర్ సర్కిల్ 9 ఇదే లైన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్క్ వస్తుంది. ఓకే, O10 సెంటర్ 10th లైన్ ఈ లైన్ వస్తుంది. ఇక్కడ O11 సెంటర్ 11th లైన్ వస్తుంది. ఇక్కడ ఆర్క్ మనకి అక్కడే వస్తుంది, ఎండ్ వస్తుంది. ఇప్పుడు ఈ 1 పాయింట్ ఇక్కడ ఈ 1 పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ మనకు వచ్చిన ఆర్క్స్ ని ఇలా జాయిన్ చేస్తూ కర్వ్ డ్రా చేస్తే సైక్లాయిడ్ కర్వ్ వస్తుంది. ఓకేనా? రేడియస్ తీసుకుని సర్కిల్ తీసుకుని సర్కిల్ రేడియస్ 25 రేడియస్ తీసుకుని మనం పెట్టిన పాయింట్ సెంటర్ అవుతుంది. సెంటర్ పెట్టిన తర్వాత ఈ సర్కిల్ మీద సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్ మీద అక్కడ నుంచి ఎక్కడికి వస్తే అక్కడికి ఒక ఆర్క్ డ్రా చేయండి. అక్కడ సెంటర్ పెట్టి సెంటర్ లైన్ మీద 25 రేడియస్ తో ఒక ఆర్క్ డ్రా చేయండి. ఓకేనా? ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ని ఇక్కడ వచ్చే పాయింట్ కింద నుంచి వచ్చేసిన తర్వాత మనకి కింద మళ్ళీ ఒక పాయింట్ కలుస్తుంది. ఆ పాయింట్ నుంచి మనం కరువు మీద పెట్టిన పాయింట్ జాయిన్ చేయండి. ఇప్పుడు జాయిన్ చేసిన లైన్ నార్మల్ అనే లైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రొట్రాక్ట్ ఇలా పెట్టి సెంటర్ పెట్టి ఈ లైన్ మీద ప్రొట్రాక్ట్ పెట్టి 90 డిగ్రీస్ ఎక్కడికి వస్తుందో పాయింట్ పెట్టి అక్కడ నుంచి పాయింట్ టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయండి. పెట్టి 90 డిగ్రీస్ వస్తూ పాయింట్ పెట్టాలి. అక్కడ నుంచి పాయింట్ వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసి అదే టాంజెంట్ లైన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి యాంగిల్ ఎంత ఉందో దీనికి మధ్యలో 90 డిగ్రీస్ యాంగిల్. తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ కర్వ్కి రేడియస్ ఎంత ఉండాలి? రేడియస్ ఎంత ఉండాలి? సో దీన్ని R25 రేడియస్. దీనికి మధ్య యాంగిల్ అలాగే